నమస్కారం అండి. మనం ఇప్పుడు బి సాయిలక్ష్మి గారు రాసిన కనువిప్పు అనే కథను విందామా? ఆటో దిగి సూట్ కేసు పట్టుకొని చకచకా గేటు తీసి నడిచొస్తున్న పద్మజని చూసి బియ్యంలో రాళ్ళు ఏరుతున్న కాంతమ్మ గారు చాట పక్కన పెట్టి కూతురికి ఎదురెళ్ళారు. సూట్ కేసు అందుకుని, ఇదేమిటే ఇంత సడన్గా వచ్చేసావు, ఉత్తరం ముక్కైనా వ్రాయకుండా? మీ అత్తగారు, ఆడబడుచు, మీ మరిది, మీ ఆయన అందరూ బాగున్నారా అంటూ వీధిలోనే ప్రశ్నల వర్షం కురిపించారు. లోపల చిరాకుగా ఉన్నా అందరూ బాగానే ఉన్నారు అని ముభావంగా సమాధానం చెప్పింది. అమ్మాయి లలిత, ఎవరొచ్చారో చూడు అంటూ కోడల్ని కేకేశారు. వంటింట్లో ఉన్న లలిత చీర సవరించుకుంటూ హాల్లోకి వస్తూనే పద్మజని చూసి, అరే నువ్వా పద్మ, అన్నయ్యేరి అంది వీధిలోకి చూస్తూ. నేనొక్కరితినే వచ్చాను అని ముక్తసరిగా చెప్పి సోఫాలో కూర్చుంది. అన్నయ్య ఎందుకు రాలేదు? పద్మ ఎదురుగా కుర్చీలో కూర్చుంటూ అడిగింది లలిత. ఆ మాటకి పద్మకి ఒళ్ళు మండినట్టయింది. కోపంతో, ఏ ఇద్దరూ కలిసే రావాలా, ఒక్కరితిని రాకూడదా అంది. పద్మ ముఖంలో ఏదో మార్పు కనబడుతోంది. చాలా ఆవేశంలో ఉన్నట్టుంది. 1 గంట అవుతుండగా శ్రీహరి వచ్చాడు. చెల్లెల్ని చూస్తూనే కనుబొమ్మలు ఎగరేశాడు. హాయ్ పద్దు, ఎప్పుడొచ్చావు? బావగారేరి చుట్టూ చూస్తూ అన్నాడు. అంతే, పద్మకి చిర్రెత్తుకొచ్చింది. వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, ఎదురుగా కనిపిస్తున్న నన్ను ఎలా ఉన్నావని అడగకుండా రానివాళ్ళని అడుగుతావేంటి అంటూ తన కోపం అంతా అన్నగారి మీద చూపించింది. శ్రీహరి మాత్రం మామూలుగానే, ఎలా ఉన్నది కనిపిస్తున్నావు కదా, ఇంకా నిన్నేం అడుగుతాను, ఇంతకీ మీ అత్తగారు ప్రసాదు అందరూ బాగున్నారా అన్నాడు షూస్ విప్పుకుంటూ. వాళ్ళకే దివ్యంగా ఉన్నారు, నారాతే బాగోలేదు రోషంగాని అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోయింది. శ్రీహరి కూడా భోజనం చేసి కాలేజీకి బయలుదేరుతుండగా లలిత అంది, ఎందుకో పద్మ వచ్చిన దగ్గర నుంచి చాలా కోపంగా ఉంది అని. సర్లే, ఈ రోజుకి దాని జోలికి పోకండి, రేపు చూద్దాం అని కాలేజీకి వెళ్ళిపోయాడు. కాలేజీకి వెళ్ళిన శ్రీహరి లెసన్ చెబుతూ ఉంటే ఫ్యూన్ వచ్చి ఒక కవర్ తెచ్చిచ్చాడు. లెసన్ చెప్పడం ఆపి కవర్ చింపి చదవసాగాడు. డియర్ శ్రీహరికి, ప్రసాద్ వ్రాయినది. ఉభయ కుశలోపరి. మీ చెల్లెలు మీ ఇంటికి వచ్చేయడానికి కంగారు పడుతుంది. బహుశా నీకు ఈ లెటర్ అందేసరికి మీ చెల్లెలు నీ దగ్గరకు వచ్చినా రావచ్చు. దయచేసి ఈ లెటర్ అందిన వెంటనే ఒక్కసారి బందర్రా, నీతో చాలా విషయాలు మాట్లాడాలి. ఉంటాను, ఇట్లు నీ ప్రసాద్. లెటర్ చదివిన శ్రీహరికి బుర్ర ఏమీ పనిచేయలేదు. ఏమిటి, ఎన్నడూ లేనిది ప్రసాద్ ఇలా లెటర్ రాశాడు? పద్మ ఎందుకు వచ్చినట్టు? టైం చూశాడు. 2:30. 3 గంటలకి బందర్ బస్సుంది అనుకుని త్వరగా మిగిలిన లెసన్ పూర్తి చేసి పర్మిషన్ తీసుకుని బస్టాండ్కి వెళ్ళాడు. 5 గంటలు అవుతుండగా బందర్ చేరుకున్నాడు. శ్రీహరి సరాసరి ప్రసాద్ పనిచేసే కాలేజీకి వెళ్ళాడు. అప్పుడే కాలేజీ గేటు దాటి బయటకు వస్తున్న ప్రసాద్ కనిపించాడు. పద్మ క్షేమంగా చేరుకుందా? ప్రసాదు దగ్గరకు వస్తూనే అడిగాడు. అని మాత్రం అన్నాడు శ్రీహరి. ఒక పొద దగ్గర చతికిలబడ్డారు. శ్రీహరే కదిపాడు. రమ్మని లెటర్ రాశావు? ప్రసాదం చూస్తూ అన్నాడు. ప్రసాద్కి ఎలా మొదలు పెట్టాలో అర్థం కాక క్షణం మౌనంగా ఊరుకున్నాడు. తరువాత, హరి, చిన్నప్పటి నుంచి కలిసి చదువుకుంటూ ప్రాణంగా ఉన్న మన స్నేహబంధాన్ని బంధుత్వంగా మార్చావు నువ్వు. నీ చెల్లెల్ని నాకిచ్చి పెళ్లి చేశావు. కానీ పద్మ మాత్రం తన గొంతు కోసినట్టుగా బాధపడుతుంది. ప్రసాద్ మాటలకి కంగు తిన్నాడు శ్రీహరి. అనారోగ్యంతో ఉన్న మా అమ్మను చేదరించుకోవడం, ఆవిడ రోగం ఎక్కడ అంటుకుంటుందోనని అంటరాని దానిలా చూడటం, అది అలా ఉంచు. మా చెల్లెలు శాంత పెళ్ళై సంవత్సరం కాకముందే పసుపు కుంకాలకు దూరమైంది. ఆ సంగతి నీకు తెలుసు. భర్త పోయిన దుఃఖంలో ఎన్నోసార్లు
ఆత్మహత్యా ప్రయత్నం కూడా చేసింది. దాన్ని పట్టుకుని ఇంకా మన ఇంట్లో ఎన్నాళ్ళుంటుంది? ఉద్యోగం ఏదైనా చేసుకోవచ్చు కదా. సాయంగా మీ అమ్మగారిని కూడా తీసుకెళ్ళమనండి. మీ తమ్ముడిని ఇంకా ఎన్నాళ్ళు పోషించాలి? మనకేమిటి ఈ కర్మ? అందరూ అన్నీ అమర్చుకుంటున్నారు, మనకు మాత్రం వీళ్ళని పోషించడంతో సరిపోతోంది. ఇలాగైతే నేను ఇంట్లో ఉండలేనని పోట్లాడి చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయింది. వేరే కాపురం పెడితేనే నాతో ఉంటుందట. నీవు నన్ను అపార్థం చేసుకోవచ్చు. విషయం చెప్పడం నా ధర్మం కాబట్టి నీకు చెబుతున్నాను. హరి, ఇందులో నా తప్పేమైనా ఉందా? తప్పు చేసిన వాళ్ళ ప్రశ్నిస్తున్న ప్రసాద్ గొప్పతనాన్ని, సంస్కారాన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు శ్రీహరి. సారీ, ఐఆమ్ వెరీ వెరీ సారీ. నా చెల్లెలు చేసిన దానికి నేను క్షమాపణ కోరుతున్నాను అంటూ ప్రసాద్ చేతులు పట్టుకున్నాడు. ఇద్దరూ నడుచుకుంటూ కాంప్లెక్స్కి వచ్చేసరికి బస్సు రెడీగా ప్లాట్ఫామ్ మీద ఉంది. బస్సులో కూర్చున్నాక పద్మని త్వరలో పంపుతాను అన్నాడు హరి. ఆమెకి ఇష్టం లేకుండా పంపద్దు. మామూలుగానే అన్నా ప్రసాద్ చేతిని మెత్తగా నొక్కి అన్నీ తెలుసుకున్నాకే పంపుతా అన్నాడు వేడుకోలుగా. ఆ రోజు ఉదయం నుంచి కాంతమ్మ గారికి కొంచెం నలతగా ఉంది. అప్పుడే నిద్రలేచిన పద్మ తల్లి లేవకపోవడంతో వచ్చి చూసింది. కాంతమ్మ మూలుగు విని, ఏమ్మా ఏమైంది గాబరాగా అడిగింది. అబ్బా, ఏం చెప్పనే తల్లి, పొద్దుటి నుంచి ఒకటే విరోచనాలు. అబ్బా, ఇంకా మూలుగుతూనే ఉంది ఆవిడ. పద్మ వంటింట్లోకి వెళ్ళి, వదినా, అమ్మని వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అంది కంగారుగా. ఏంటి పద్మ నీ కంగారు మరీను? ఈ మాత్రం దానికి డాక్టర్ దగ్గరికి ఎందుకు? అదే తగ్గిపోతుంది. అయినా ప్రతిదానికి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే ఇంట్లో డబ్బు మూలుగుతుందా అంటూ చిన్న విషయంగా తీసి పారేసింది లలిత. పద్మ తెల్లబోయింది. సాయంత్రం 4 గంటలు అవుతుండగా లలిత కుర్చీలో కూర్చుని నవల చదువుకుంటున్న పద్మ దగ్గరకు వచ్చి, పద్మ, కాస్త టీ పెట్టు, అలాగే వంట కూడా చేసేయి, నేను పేరంటానికి వెళ్ళాలి అని బాత్రూంలోకి వెళ్ళిపోయింది. పద్మ అవాక్కైపోయింది. ఉదయం అన్నయ్య కాలేజీకి వెళుతూ నువ్వు పద్మ ఇద్దరూ వెళ్ళండి అని చెప్పడం తను వినింది. కానీ వదిన తనని పిలవనైనా లేదు. పైగా వంట పని కూడా పురమాయించింది. ఉడుకుమోత్తనంతో వచ్చిన కన్నీళ్లను బలవంతాన ఆపుకుని వంటింట్లోకి వెళ్ళింది. బాబీ స్కూల్ నుంచి వచ్చాడు. రారా కన్నా, ఈరోజు నిన్ను ముద్దాడనే లేదు అంటూ మనవడిని దగ్గరకు తీసుకున్నారు కాంతమ్మ గారు. అప్పుడే హాల్లోకి వచ్చిన లలిత చిరాగ్గా, ఏంటత్తయ్యా, ఉదయం నుంచి స్నానం కూడా చేయలేదు, అలాగే వాడిని ముద్దు పెట్టేసుకుంటారా అంటూ, పోయి అత్తచేత స్నానం చేయించుకో అని బాబీతో చెబుతూ, వెధవ రమ్మనగానే వెళ్ళిపోవడమే, శుచి శుభ్రం లేదు అని లలిత విసుక్కోవడం, అది చూసి తల్లి చిన్నబుచ్చుకోవడం అంతా వంటగదిలోంచి గమనిస్తూనే ఉంది పద్మ. రాత్రి 9 గంటలు అయ్యాక అందరూ భోజనాలు చేశాక తల్లికి తనకి హాల్లో పక్కలు వేస్తున్న పద్మకి బెడ్రూమ్లో అన్నా వదిలిన మాటలు వినబడకపోలేదు. ఏమండి, పద్మ ఇంకా మన ఇంట్లో ఎన్నాళ్ళుంటుంది? మాటి మాటికి వచ్చేసి నెలల తరబడి తిష్ట వేయటం ఏమీ బాగోలేదు. పెట్టెతోనే దిగింది, ఎన్నాళ్ళుందామనో. పైగా వచ్చిన దగ్గర నుంచి అదోలా ఉంటుంది. వరుస చూస్తుంటే ఇప్పట్లో వెళ్ళేలా లేదు. ఏదో ఇన్నాళ్ళు బాగానే చూసాం, రోజు రోజుకి నాకు చిరాకు వస్తోంది విసుక్కుంది లలిత. తనకి ఎన్నాళ్ళు ఇష్టమైతే అన్నాళ్ళు ఉండని, ఏమైంది శాంతంగా అన్నాడు శ్రీహరి. బాగుందండి వరుస, ఏదో చుట్టం చూపుగా వచ్చెళ్తే బాగుంటుంది కానీ పెట్టెలతో దిగిపోతే ఎన్నాళ్ళని భరిస్తాం? మన ప్రాణానికి మీ అమ్మగారు ఉన్నారు చాలదు, ఆవిడతోనే చస్తున్నాం. మీ నాన్నగారి సంపాదన ఇక్కడేమీ లేదు. అస్తమానం రాకపోకలు సాగించడానికి మన ఇల్లు ఏమైనా సత్రమా? సంక్రాంతికని వచ్చి 1 నెల రోజులుండి వెళ్ళింది. నెల తిరగలేదు, మళ్ళీ తయారు. సిగ్గు లేకపోతే సరి. ఛీ! వదిన రుసరుసలు వినిపించేసరికి పద్మ నిలువునా నీరు గారిపోయింది. వదినకి తన పట్ల ఇంత అసహ్యం ఉన్నట్టు తెలుసుకోలేకపోయింది.
తనంటే ఎంత లోకువా, తలుచుకుంటేనే భరించలేకపోతుంది. ఆ రాత్రంతా జాగరణే అయింది పద్మకి. మరునాడు ఉదయం పద్మ ఎవ్వరితోనూ ఎక్కువగా మాట్లాడలేకపోయింది. మనసంతా అదోలా అయిపోయింది. లలిత ఏమీ ఎరగనట్టు మామూలుగా ఇంట్లో తిరిగేస్తున్నా తను మాత్రం లలిత ముఖంలోకి సూటిగా చూడలేకపోయింది. శ్రీహరి కాలేజీకి బయలుదేరుతుండగా చెప్పింది, అన్నయ్య, నేను 2 గంటల బస్సుకి వెళ్ళిపోతాను అని తల దించుకుని. కంగారెందుకు, వెళ్ళొచ్చులే అన్నాడు శ్రీహరి. లేదన్నయ్య, వెళ్ళిపోవాలి ఖచ్చితంగా అన్నట్టు చెప్పింది. 4 రోజులు ఉండొచ్చు కదా అన్న కాంతమ్మతో, నన్నెవరూ ఆపకండి, నేను వెళ్ళిపోవాలి అని లోపలికి వెళ్ళిపోతుంటే, సరే అయితే నేను వచ్చి కాంప్లెక్స్కి తీసుకువెళ్తాను అని చెప్పి శ్రీహరి కాలేజీకి వెళ్ళిపోయాడు. 1 గంటకి ఇంటికి వచ్చి భోజనం చేసి చెల్లెల్ని తీసుకుని కాంప్లెక్స్కి వెళ్ళాడు. బస్సు ఎక్కి కిటికీ దగ్గర కూర్చున్న పద్మతో, వెళ్ళగానే లెటర్ రాయమ్మా అన్నాడు ప్రేమగా. అలాగే అంది. బస్సు టైం అయిందన్నట్టు డ్రైవర్ హార్న్ కొట్టాడు. మర్చిపోయా, మీ వదిన నీకిమ్మంది అంటూ ఒక కవరు పద్మ చేతికి అందించి వీడ్కోలు చెప్పాడు. బస్సు కదిలిన తర్వాత ఏమిటా అనుకుంటూ కవరు విప్పింది. ఉత్తరం. ఎందుకు రాసినట్లు అనుకుని పక్క సీట్లో ఎవరూ లేకపోవటంతో ఫ్రీగా కూర్చుని చదవసాగింది. ప్రియమైన పద్మ, నీకు ఏమని రాయాలో అర్థం కావడం లేదు. వ్రాసింది చదివి క్షుణ్ణంగా అర్థం చేసుకుంటావని ఆశిస్తాను. ఎన్నడూ లేనిది వదినలో మార్పు చూసి ఆశ్చర్యం వేసిందా? ఈ వదినికి నువ్వంటే ప్రేమ లేక కాదు, నువ్వు అజ్ఞానం అనబడే అంధకారంలో ఉన్నావు. నిన్ను వెలుగులోకి తీసుకురావడానికి మేము చేసిన చిన్న ప్రయత్నమే నాలో ఈ మార్పు. పెళ్ళయి అత్తవారింటికి వెళ్ళిన ఆడది అక్కడి వారందరినీ తనవారిగా చూసుకోవాలి. అత్తగారికి రోగం వచ్చిందని విసుక్కుంటే రేపు అదే పరిస్థితి నీ తల్లికి ఎదురైతే నీలాగే నేను అసహ్యించుకుంటే నీకెలా ఉంటుంది? కానీ నేను అంత కుసంస్కారిని కాదు. అత్తలో అమ్మను చూసుకునే మనస్తత్వం నాది. ఆమె కూడా నన్ను తన బిడ్డలాగే చూస్తారు. ఇక మా మధ్య తగువే ఉండదు. గయ్యాళ అత్తలు, గడసరి కోడళ్ళు ఈ సమాజంలో చాలామంది ఉన్నారు. వారి ఇళ్లల్లో నిత్యం కలహాలే. కారణం, ఒకరినొకరు ప్రేమించుకోక, అర్థం చేసుకోక. ఇక కుటుంబ బరువు బాధ్యతలంటావా? బాధ్యత తండ్రిది. ఆ తండ్రే లేకపోతే ఆ కుటుంబ బాధ్యత కొడుకుపై పడుతుంది. ఏం చేస్తాం? పరిస్థితుల ప్రభావం. మీ అన్నయ్యలాగే ప్రసాద్ కూడా తండ్రి ప్రేమాదరణ పొందలేని దురదృష్టవంతుడు. కనుకనే కుటుంబంలో పెద్దవాడు కాబట్టి ఆ కుటుంబ బరువు బాధ్యతలు అతను మోయాల్సి వచ్చింది. తండ్రి లేని నీ విషయంలో కూడా మీ అన్నయ్య నిన్ను బరువు అని అనుకుంటే నీకు పెళ్ళయ్యేదా? నీ అచ్చట్లు ముచ్చట్లు తీరేవా? నన్ను గురించి గొప్పగా చెప్పుకుంటున్నాను అని నీవు అనుకోకపోతే ఇక్కడ నీకు ఇంకో విషయం గుర్తు చేయాలి. నా పెళ్ళైన నాటి నుంచి నిన్ను నా సొంత చెల్లెలుగానే ఎప్పుడూ చూశాను. నీ బాగోగులకు సంబంధించి ఏ విషయంలోనైనా నా పూర్తి సహకారాన్ని మీ అన్నయ్యకి అందించానే గాని ఏనాడు నేను విసుగు చెందలేదు. పైగా దేనికైనా మీ అన్నయ్య వెనుకాడినా, మనం ఇబ్బంది పడినా పర్వాలేదు, ముందు పద్మకి అన్ని విధాలా బాగుండేలా చూడండి నచ్చజెప్పేదాన్ని. భార్య సహకారం లేకుండా ఏ భర్త సమర్థవంతంగా కుటుంబాన్ని నడపలేడు. నీ విషయంలో మీ అన్నయ్య నిన్ను ప్రేమించడం గొప్ప కాదు, కానీ నేను నీలాగే ఆలోచిస్తే తండ్రి లేడన్న లోటు తప్ప ఏ విషయంలోనూ నీకు అణుమాత్రమైన లోటు లేకుండా నిన్ను మీ అన్నయ్య చూశారు. నా సహకారం లేకపోతే నిన్ను అలా చూడడం సాధ్యమయ్యేదా? అలసి ఇంటికి వచ్చిన భర్తని భార్య సేద తీర్చాలే కానీ సమస్య కాకూడదు. భార్యాభర్తలు ఇద్దరూ కుటుంబం అనే రథానికి 2 చక్రాల లాంటివారు. 2 చక్రాలు సవ్యంగా ఉన్నప్పుడే ఆ రథం సాఫీగా సాగుతుంది. విధివంచితురాలై భర్త పోయి సగం చచ్చి బ్రతుకుతున్న మీ ఆడబడుచును నీ మాటలతో చేష్టలతో పూర్తిగా చంపకు. ఆమెకి ధైర్యం చెప్పి చేయూతనివ్వు.
అమ్మలా ఆదరించే మీ అత్తగారిలో తల్లిని చూడు. తమ్ముడు లాంటి మీ మరిదికి చేయూతనిచ్చి అతని భవిష్యత్తుకి సహకారాన్ని అందించు. కష్టాలు కలకాలం ఉండవు. కొన్నాళ్ళు ఓపిక పడితే అన్నీ అవే సర్దుకుంటాయి. ఒక్కరోజు నాలో కలిగిన మార్పే సహించలేని నువ్వు నీ మూర్ఖత్వంతో నీ వాళ్ళని ఎంత బాధ పెడుతున్నావో ఒక్కసారి ఆలోచించు. ప్రసాద్ చాలా మంచివాడు. అతని మంచితనాన్ని నీవు అలుసుగా తీసుకుంటున్నావు. మంచితనం నిండుగా ఉన్న ప్రసాదు నిన్ను ఏమీ అనలేక, అటు తన వాళ్ళని వదులుకోలేక ఎంత క్షోభ అనుభవిస్తున్నాడో నీకు తెలుసా? అతను నీ కర్మ కొద్దీ దొరికాడని నీ అభిప్రాయం. నిజానికి నీ అదృష్టం కొద్దీ దొరికిన ఆణిముత్యం ప్రసాద్. మనిషికి కావలసింది కేవలం డబ్బే కాదు, ప్రశాంతత. అది లేనప్పుడు ఎంత డబ్బున్నా వ్యర్థం. మనకెదురయ్యే సమస్యలు ఒడిదుడుకులు సమర్థించుకునే సామర్థ్యం మనకుంటే ఎన్ని సమస్యలనైనా ఎదుర్కోగలం. చేసే ప్రతి పని ఆలోచించుకుని చెయ్యాలి. తొందరపాటు ఉండకూడదు. అర్థం లేని ఆవేశాలకి మూర్ఖత్వాలకి పోయి నీ జీవితాన్ని నాశనం చేసుకోకు. ప్రతి సమస్యకి పరిష్కారం ఉన్నట్టే మనం పడే కష్టం వెనుక సుఖం కూడా ఉంటుంది. కుటుంబంలో ప్రతి ఒక్కరూ ఎవరి స్వార్థం వారు చూసుకుంటే ఈ రోజున ఏ మనిషికి మరో మనిషితో సంబంధం ఉండేది కాదు. మనిషికి ధనబలం కంటే జనబలం కావాలి. అలాగే ఒంటరితనం కంటే ఐకమత్యం వలన మనం ఏదైనా సాధించవచ్చు. ఇలా రాస్తున్నానని నా మీద కోపం పెట్టుకోకు. ప్రశాంతంగా ఆలోచించు. మానవత్వం ఉన్న మనిషిగా మసలుతూ నీ జీవితాన్ని నందనవనం చేసుకో. నీ అత్తవారింట నీవు సంతోషంగా ఉంటూ మా దగ్గరకు వచ్చి నీవెన్ని రోజులున్నా మాకు సంతోషమే. కానీ భర్తని కాదని పుట్టింటికి చేరే పరిస్థితి తెచ్చుకోకు. నిన్ను నువ్వు తెలుసుకుంటావని ఆశిస్తాను. మీ అందరి రాక కోసం ఎదురు చూస్తూ ఉంటాము. ప్రేమతో మీ వదిన లలిత. ఉత్తరం చదవటం ముగించి బొగ్గలపై కారుతున్న కన్నీటిని కొనగోడితో తుడుచుకుంటూ, వదినా, నాపై నీకెంత అభిమానం, ప్రేమ, ఆపేక్ష. అందులో 100 వంతైనా నేను నా వాళ్ళ మీద చూపించలేకపోయాను. చీకట్లో కొట్టుమిట్టాడుతున్న నాకు వెలుగును చూపిన దేవతవి, అనురాగమూర్తివి. అమ్మని మరిపించే నీ ప్రేమ ముందు నేనేమిటో నాకు అర్థమైంది. నాకు కనువిప్పు కలిగించి నన్ను మనిషిని చేశావు. ఇకనైనా మానవత్వం, బాధ్యత, సంస్కారం ఉన్న మనిషిగా జీవిస్తాను అని మనసులో అనుకుని గట్టిగా ఊపిరి పీల్చుకుని వెనక్కి జారబడింది. కథ పేరు కనువిప్పు. రచించిన వారు బి సాయిలక్ష్మి గారు. విన్నారు కదండి. మరి ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి. అలాగే ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదా. మరి ఇంత మంచి కథను మనకు అందించిన రచయిత్రి గారికి మనస్ఫూర్తిగా మనందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇటువంటి మంచి మంచి కథల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఉంటానండి.